ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో ఇట్ ఈస్ అ సడన్ డెసిషన్, సడన్ యాక్షన్ కూడా. అంటే కుటుంబం వీళ్ళు గ్రహించుకునే అవకాశం కూడా ఉండదు. ఇట్ కెన్ బి అ సడన్ యాక్షన్. సమ్ టైమ్స్ ఇండికేటర్స్ చాలానే ఇస్తారు. అంటే సడన్ గా వచ్చిందే కాదు, వాళ్ళకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే సోషల్ విత్డ్రావల్, అంటే ఎవరితో కలవడానికి ఇష్టపడకపోవడం, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడన్నా ఒక నలుగురిని కలవాలన్నా వాళ్ళలో వాళ్ళకి ఒక భయం ఉంటుంది. బికాజ్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు కదా. సో నలుగురులో వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ అవ్వరు అన్నది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రా అవుతారు. సో ఎక్కడైతే వాళ్ళు ఐసోలేట్ అవుతున్నారో, ఎక్కువ టైం వాళ్ళతో వాళ్ళే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారో, దే ఆర్ ప్రోన్ టు సూసైడ్. సో ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. 2, వాళ్ళు యూజువల్గా ఇండికేటర్స్ ఇస్తారండి. అంటే చాలా సార్లు డెత్ గురించి పరోక్షంగా మాట్లాడతారు. అంటే హ్యూమరస్ గానే అంటారు కానీ ఇప్పుడు నేను బతికేం లాభం, నేను చనిపోతే ఏమవుతుంది, నా గురించి ఎవరు ఆలోచిస్తారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ హ్యూమరస్ గానే అంటుంటారు, బట్ there's an underlying meaning. సో వాళ్ళ వర్డ్స్ చూడాలి, రిపీటెడ్ గా అంటున్నారా లేదా అన్నది. సో ఇండికేటర్స్ ఇస్తారు. అలాగే వాళ్ళకి ఏదైతే ప్రైస్డ్ పొజెషన్స్ ఉంటాయో, అంటే వాళ్ళ బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పంచేయడం, ఇచ్చేయడం అందరికి, ఇలాంటివి కూడా ఇండికేటర్స్ ఉంటాయి. చాలా సార్లు నోట్స్ కూడా రాస్తుంటారు లవ్డ్ వన్స్ కి. మళ్ళీ ఉండను అన్నది ఉంటుంది కాబట్టి లాస్ట్ నోట్స్ లాగా రాస్తూ ఉంటారు. అలాగే చాలా సార్లు ఇది వరకు వాళ్ళకి ప్లెజర్ ఇచ్చే హాబీస్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసేవి ఏవైతే ఉంటాయో అవేవి చేయడం అన్నది ఆపేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి కూడా గ్రహించుకోవచ్చు. అలాగే నిద్రలో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. ఐదర్ ఎక్కువ పడుకునేదానికంటే వాళ్ళు యూజువల్గా పడుకునేదానికంటే ఎక్కువ పడుకోవడం, లేదా తక్కువ పడుకోవడం, ఆహారం సరిగ్గా తినకపోవడము, వాళ్ళ మొహంలో కూడా ఒక రకమైన దిగులు కూడా కనిపిస్తుంది. బికాజ్ ఐసోలేట్ అవుతూ ఉంటారు కాబట్టి, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు కాబట్టి ఏదో ఆలోచనలో ఉన్నట్టు కానీ, లేకపోతే భావాలు చాలా ఎక్కువ ఉన్నట్టు కానీ తెలుస్తుంది. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒక్కొక్కసారి, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఇవన్నీ కూడా డిప్రెషన్ పెరగడానికి సూచికలు. తద్వారా సూసైడ్ వైపు ప్రయాణం చేస్తున్నాము అన్నది కూడా అర్థమవుతుంది.